హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఇంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. శివగంగా తిరణాలలో నెలవంక తానాలు చేయాలా, చిలకమ్మ పిడికిళ్ళతో గురవంక గుడి గంట కొట్టాలా, నువ్వు కంటి సైగ చెయ్యాలా, నీ కొండ పిండి కొట్టాలా, మళ్ళీ నవ్వే మల్లె పువ్వు కావాలా. చంద్రమోహన్ శ్రీదేవిని నవ్వించడం కోసం పాడిన ఈ పాటలోని సాహిత్యం అపురూపం. 16 ఏళ్ల వయసు ఎంతో ప్రమాదకరం. అభం శుభం తెలియని పసిప్రాయం, ఎదగని మనసు. అప్పుడే యుక్త వయసులో అడుగుపెడుతున్న తరుణంలో అన్నీ ఊహలే. కలల్లో విహరిస్తూ రెక్కల గుర్రంపై యువరాజు వచ్చి 2 చేతులతో అమాంతం ఎత్తుకుని తీసుకెళ్తాడని, గొప్పగా జీవిస్తానని ఏవేవో కలలు కంటూ అమ్మాయిలు ఊహాలోకంలో జీవించే సమయం అది. అందుకే యుక్త వయసు అమ్మాయిలను తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలంటారు. ఇదే ఇతివృత్తంతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అతిలోక సుందరి శ్రీదేవిని వెండితెరకు పరిచయం చేసిన 16 ఏళ్ల వయసు చిత్రం కథ. గ్రామీణ వాతావరణంలో పెరిగిన అందమైన యువతి శ్రీదేవి 10వ తరగతి పాస్ అవుతుంది. గ్రామం కావడంతో ఆ చదువు అక్కడ చాలా గొప్ప విషయం. ఆమె తల్లి నిర్మల చిన్న కిరాణా కొట్టుతో కుటుంబాన్ని నడిపిస్తుంది. భర్త చనిపోయిన నిర్మల కిరాణా సరుకుల కోసం తలపై బుట్ట పెట్టుకుని పట్నం నడిచి వెళ్తూ ఉంటుంది. అలాంటి సమయంలో అనాథగా ఉన్న చంద్రమోహన్ కనిపించడంతో జాలిపడి ఇంటికి తీసుకొచ్చి సొంత తమ్ముడిలా ఆదరిస్తుంది. మగతోడు లేని ఇంటికి అతనే పెద్ద దిక్కు అన్నట్టుగా నిర్మల భావిస్తుంది. అయితే కుంటికాలుతో అడ్డదిడ్డంగా పెరిగిన చింపిరి జుట్టుతో ఉండే చంద్రమోహన్ అంటే శ్రీదేవికి ఇష్టం ఉండదు. మావయ్య అని పిలవమని తల్లి చెప్పినా వినకుండా కుంటి అని పిలుస్తుంది. ఊర్లో అంతా అతడిని కుంటి అనే పిలుస్తారు. గ్రామంలో అమ్మాయి రజస్వలైందంటే అదో పెద్ద విషయంగా చూస్తారు. శ్రీదేవి రజస్వల కావడంతో ఊరందరినీ పిలిచి నిర్మల వేడుక చేస్తుంది. అందాల రాశి కావడంతో ఊర్లో రౌడీగా తిరిగే మోహన్ బాబు శ్రీదేవిపై కన్నేస్తాడు. అదే సమయంలో ఆ ఊరికి ఓ ప్రభుత్వోద్యోగి వస్తాడు. ఊహాలోకంలో విహరిస్తున్న శ్రీదేవిపై అతడి చూపులు పడతాయి. ఫలితంగా ఆమెను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వశపరుచుకోవాలని చూస్తాడు. సాధ్యం కాకపోవడంతో అతడి అసలు స్వరూపం బయట పెడతాడు. నీలాంటి పల్లెటూరు బయటను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అంటూ వెటకారంగా మాట్లాడడంతో ఆమె స్వప్నలోకం నుంచి బయటకు వస్తుంది. దురదృష్టవశాత్తు శ్రీదేవి తల్లి చనిపోతుంది. తల్లి చేసిన వ్యాపారమే కొనసాగిస్తూ కుటుంబ పోషణ చేస్తుంది. చెడు చూపులతో బాధపెట్టిన మోహన్ బాబు ప్రభుత్వోద్యోగి చేసిన గాయం, తల్లి మరణం వెనుక ఆమెను బాగా కృంగతీశాయి. కుంటి అని పిలిచే చంద్రమోహన్ మాత్రమే ఆమెపై ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా నిజమైన ప్రేమను చూపించడం శ్రీదేవి గమనిస్తుంది. ఫలితంగా అతడికి శుభ్రమైన దుస్తులు వేసి నీట్గా క్రాప్ చేయించి తయారు చేస్తుంది. ఇకపై ఎవరూ అతడిని కుంటి అని పిలవద్దని చెప్పమంటుంది. మొదటి నుంచి ఆమెపై చెడు భావనతో ఉన్న శ్రీదేవిని మోహన్ బాబు బలవంతం చేయబోతుంటే అతడిని చంపి చంద్రమోహన్ కాపాడుతాడు. ఒక అమ్మాయిని నిజంగా నిష్కల్మషంగా ప్రేమించి ఆమెను కాపాడగలిగేవాడే నిజమైన భర్త కాగలడని శ్రీదేవికి అర్థమవుతుంది. జైలుకెళ్లిన చంద్రమోహన్ రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది. శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన అతడిని పెళ్లి చేసుకుంటుంది. భ్రమల్లో బతకకూడదు, నిజం ఇది అంటూ 16 ఏళ్ల వయసు చిత్రంలో చక్కటి సందేశం అందించారు. అతిలోక సుందరి నటించిన ఈ చిత్రం సంగీతపరంగానూ చక్కటి కథాంశంతోనూ ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా నిలిచింది.